వాక్య భాగం 7 రకాల శాపాలు వస్తాయి. హల్లెలూయా. ఈ మాటలు నేను వాక్యంలో చదువుతూ ఉన్నప్పుడు భయం వేసింది నాకు. ఈ 7 రకాల శాపాలు మనల్ని వెంబడిస్తాయి. వాస్తవమని చాలా మంది పోతున్నావురా పోసి అంటే పోతున్నా, వస్తున్నావురా మహిషి అంటే వస్తున్నా అన్నట్లే ఉన్నారు. కానీ దేవుడు అంటే ఏంటి, వాక్యం అంటే ఏంటి, దేవుని సావాసం ఏంటి అనేది స్థిరముగా బలముగా ఆయన కృపను ఆయన ఆత్మ సన్నిధి అనుభవించలేకపోతున్నాం. కారణం ఏమిటిది అని అంటే ఈ 7 రకాల శాపాలు మనల్ని వెంబడిస్తున్నాయి. ఈ 7 రకాల శాపాలు ఎప్పుడైతే మనల్ని వెంబడిస్తాయో దేవుని యొక్క కృపను మనం పొందుకోలేము. హల్లెలూయా. దేవుడి మాట వినకపోతే శాపం వస్తుంది, మొట్టమొదటిది. రెండవది, మన పితరుల పాపములను మన మీదికి రప్పిస్తాడు. మన పితరుల పాపం, తాత ముత్తాతల కాలం నుంచి వాళ్ళు ఎన్ని పాపాలు చేశారో, ఎన్ని కొంపలు కూల్చారో, ఎంతమంది దౌర్జన్యం చేశారో అవన్నీ మూట కట్టి మన మీద ఎత్తుతాడు దేవుడు. హల్లెలూయా. ఎంత భయంకరమైనటువంటి ఆ స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఇక మూడవది, మనము ఎరగనటువంటి తెగులుకు అప్పచెప్తాడట ఆయన. మనం ఎరగని అంటే ఎన్నడూ విననటువంటి దానికి, గతంలో మనం ఎన్నడూ కూడా వినలేదు కరోనా తెగులు వస్తుందని. హల్లెలూయా. మనం గతంలో ఎన్నడూ వినలే కరోనా తెగులు వస్తుందని. అనుకోకుండా వచ్చిన తెగుళ్ళను బట్టి ఏమన్నారు, అది కరోనా తెగులు అన్నారు. అంతకుముందు కలరా వచ్చింది, వ్యాధి వచ్చినాయి, అవి వచ్చినాయి. ఇది కరోనా తెగులు అని కొత్తగా వచ్చింది. అలాగే మనము ఎరగనటువంటి, మనకు తెలవనటువంటి తెగులుకు మనల్ని అప్పచెప్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లోక శ్రమలకు అప్పచెప్తానన్నాడు. హల్లెలూయా. కుల కట్టుబాట్లు, మత కట్టుబాట్లు, ఇక రకరకాలుగా ఈ శ్రమలు లోకంలో అనేకులు ఉన్నాయి కదా. పాలలతోని, కులపులతోని, ఊరలతోని, ఇది నీది నీకే, నాది నాకే, నీదే పాట నాదే ఆట అన్నట్టు ఇట్లాంటి మాటలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి శ్రమలకు దేవుడు అప్పచెప్తానన్నాడు. ఇక ఐదవది, సాతానుకు అప్పచెప్తానన్నాడు. భయంకరం. సాతానుకు అప్పచెప్పడం అయితే మరి ఘోరం. దేవునికి మహిమ కలుగును గాక. ఆరవది, మన ప్రార్థన విననన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మన ప్రార్థన విననన్నాడు. ఏడవది, ఆయన ముఖం తిప్పుకుంటాడట. మనం వచ్చి దేవుడా నీ కాలు మొక్కుతాడని బాగు చేయ, నువ్వు ఓలోడా పో అంటాడట ఆయన. హల్లెలూయా. ఎందుకని అంటే మొదలు చెప్పిండు, విన్నాము, తెలుసుకున్నాము, అన్ని బాగానే ఉన్నాయి. మళ్ళీ ఇడిచిపెట్టేసి లోకలు కలిసిపోయి మళ్ళీ ఏదో బాధ కష్టం రాగానే ఓ దేవుడా నీ కాలు మొక్కుతా, నీ పాంచాన్ని బాగు చేయంటే అప్పుడు మొఖం తిప్పుకుంటాడు. నువ్వు కూడా పా, నీతో నాకు పని లేదు పా అంటాడట ఆయన. హల్లెలూయా. అంటే దేవుడు ఈ 7 రకాల శాపాలకు అప్పచెప్తారని చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. నిర్గమకాండం 20 అధ్యాయం 5వ వాక్యం. దేవుని వాక్యము, దేవుని గ్రంథము, పరిశుద్ధ లేఖనము మనకేం సెలవిస్తున్నది? ఏలయనగా నీ దేవుడనైనా యెహోవానగు నేను రోషము గల దేవుడను. నిర్గమకాండం 20 అధ్యాయం 5వ వాక్యం. ఏలయనగా నీ దేవుడనైనా యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. ఇది మాట. హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడట? రోషం కలిగినటువంటి వాడు. మనకు చిన్న కూడా మీసాలు ఆయనకి ఎంత పెద్దగునియో. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు చెబుతున్నటువంటి మాట, నేను రోషము గల దేవుడను. నా మాట వినకపోతే, నా మాటను విని నీ బ్రతుకు మార్చుకోకపోతే, నీ బుద్ధి మార్చుకోకపోతే, నీ గుణం మార్చుకోకపోతే ఏం చేస్తానన్నాడు? 3-4 తరముల వరకు, 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పిస్తారన్నమాట. ఇప్పుడు నువ్వు మంచిగా బతకచ్చు. దేవునికి స్తోత్రం. నువ్వు మంచిగా తింటూ తాగుతూ ఎంజాయ్గా బతుకుతున్నావు. నీ పిల్లల పరిస్థితి ఏమిటి? హల్లెలూయా. వారు బ్రతకబోతున్నటువంటి, కనుక్కున్నటువంటి, లేదా వారు ఇంకా ఎదగనటువంటి ఆ స్థితిలో, వారి జీవితంలో, వారి బ్రతుకుల్లో నీవు చేసిన కార్యం ఏంటి? వాళ్ళు పొందుకునే ఆ ఆశీర్వాదం ఏమిటి? చాలా మంది అలవాటు
మాటలు వస్తాయి. ఏంటి, మీ తాత ఊపినట్టు ఊపుతున్నావరా చెయ్యు అంటారు. అనరా? మీ అయ్య మాట్లాడినట్టు పెద్దగా మాట్లాడుతున్నావరో అంటారు. అనరా? సో వారసత్వం నుంచి అలవాట్లు వస్తాయి, ఆస్తిపాస్తులు వస్తాయి, శాపములు కూడా వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలియదు. నాకే తెలియదు, బైబిల్ చదివేదాకా. స్తోత్రం, హల్లెలూయా. 18 సంవత్సరాలు ఊరు విడిచిపెట్టినట్టు మామూలు విషయమా? వాళ్ళ ఏం పాపాలు చేశాడో దరిద్రం. వారి అన్నదమ్ములంతా ఏం పాపం చేశారో దరిద్రం. ఆ శాపము పట్టి పీడించింది. తన కుటుంబం ఎదగలేదు, తనకు సంతానం కలగలేదు, తన జీవితంలో శాంతి సమాధానం అన్నది ఎన్నడూ చూడనటువంటి జీవితాలు అనుభవించినటువంటి స్థితి. హల్లెలూయా. ఆలోచన చెయ్యాలి. మన ముందు తరాలు, మన తాతల తండ్రుల జీవితాలు ఎలా ఉన్నాయి, మన జీవితం ఎలా ఉన్నది, మన పిల్లల బ్రతుకు జీవితం ఎలా ఉండబోతుంది, ఇది ఆలోచన చేయాలి. ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో ఆ పాపము, ఆ శాపము, ఆ భయంకరమైనటువంటి స్థితి నుంచి విడిపించగల సత్తా ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే యేసు ప్రభుల వారే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నమ్మకపోతే కొరిపని ఖర్చు ఉండేవాడి కాదు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పాడు ఆయన, అరే నువ్వు ఎవరైతే చచ్చిపోయినావు అనుకున్నారో నీ నాన్నే నిలబెడతాను. ఆయన ఇష్టం, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం అది. మన ఉద్దేశం, మన ప్రణాళిక, మన ఆలోచన పనిచేయదు. కనుక దేవుని మాట మనం ఎప్పుడైతే ఆయన మాట వింటామో, దేవుడు ఆయన మాట వినకపోతే మనల్ని శాపానికి అప్పచెప్తానన్నాడు. నిర్గమకాండ 32వ అధ్యాయం, నిర్గమకాండ 32వ అధ్యాయం 34వ వాక్యం. స్తోత్రం. 32వ అధ్యాయం 34వ వాక్యం దొరికిందా? కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపములను వారి మీదికి రప్పించదనని మోషేతో చెప్పాను. ఏం చెప్తున్నాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో, ఇశ్రాయేలు 26 లక్షల మంది అరణ్యంలో నడుస్తున్నటువంటి సందర్భంలో దేవుడు అన్ని ఇచ్చాడు. బట్టనిచ్చాడు, తిండినిచ్చాడు, జ్వరం రాకుండా, రొప్పి రాకుండా, కాలు నొయ్యకుండా, చేయి నొయ్యకుండా, బట్ట చిరగకుండా, వాళ్ళకి ఆకలి ధూపు అనేది ఏర్పడకుండా, పగటి పూట ఆ మేఘంగాను, రాత్రిపూట అగ్ని మేఘంగాను ఆయన ఉండి దారి చూపిస్తూ నీడగా ఉండి ఎండ తలగకుండా, వాన తలగకుండా, జ్వరం రాకుండా, చలి తాకకుండా, ఇవన్నిటికీ ఆధారంగా ఆయన నిలబడి నడిపిస్తే ఏమన్నారు? మా కాన్నే మంచిగా ఉండే, కొరడా దెబ్బలు తినుకుంటా, ఆ టైంకు తిండి లేకుండా, దుబ్బ లేకుండా, బట్టలు లేకుండా, మన్ను దొక్కుకుంటా, ఇటుకలు చేసి గాడిది కష్టం చేసినప్పుడే మంచిగా ఉండే అనుకుంటున్నారు. హల్లెలూయా. అప్పుడు దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు తెలుసా? తెగులు కప్ప చెప్పాడు. ఏమిటా తెగులు? పాముల కప్ప చెప్పాడు వారిని. హల్లెలూయా. ఆయన సైన్యము, పాములు అనేది ఒక సైన్యం. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఈ పాములన్నీ ఒక సైన్యం. ఆయన మాట వింటాయి. వెళ్ళాయి పాములు, తాపకరమైన సర్పములు వెళ్ళి వారి ప్రజలను గరుస్తూ ఉన్నప్పుడు మోషే గారు నిలబడి, అయ్యా ఇది నీకు న్యాయం కాదు ప్రభువా, ఇది నీకు న్యాయం కాదు దేవుడా, వాళ్ళని చంపించుడు, ఇది నీకు న్యాయం కాదు, నీకు ధర్మం కాదు. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి అరణ్యంలో చంపితే రాబో తరాలు ఏమంటారు? నిన్ను భ్రష్టుడు అంటారు, నన్ను తిడతారు, నిన్ను తిడతారు, ఇది న్యాయం కాదు అని చెప్పినవాడు. సరే మోషే ఏం చేస్తావు, ఏం చేయాలో చెప్పు, ఇలాంటి కాపాడాలో ఏం చేయాలో చెప్పండి. సరే ఒక ఇత్తడి సర్పం చేశాడు, దా స్తంభం మీద పెట్టు, దాన్ని ఎవడైతే చూస్తున్నాడో వాడు బతడు పో అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఒక ఇత్తడి సర్పాన్ని చేసి స్తంభం మీద పెట్టినప్పుడు ఎవరైతే పాము గరిచిందో వాడు ఆ సర్పాన్ని తేరి చూసినప్పుడు వాడు బ్రతికాడు. అప్పుడు మంత్రము మందు ఏది లేదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని కార్యం భయంకరమైనటువంటి సర్పాల, తాపకరమైనటువంటి సర్పాలనే తెగులుకు వారిని అప్పచెప్పాడు. అదే మాట్లాడుతున్నాడు, నేను వచ్చినప్పుడు వారి పాపములను బట్టి వారిని అప్పచెప్తానని. వారిని భయంకరమైనటువంటి స్థితిలో వారి జీవితాన్ని చూస్తారు. 35వ వాక్యం, అహరోను కల్పించిన దూడను ప్రజలు చేసుకొనినందున యెహోవా వారిని బాధ పెట్టారు. అహరోను బంగారు లేగతుడు అనే ఒక విగ్రహాన్ని చేసుకున్నారు, దాన్ని మొక్కుతూ ఉన్నారు, దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు.
దేవుని కోపము వారి మీద మండింది. తాపకరమైన సర్పములకు వారిని అప్పజెప్పి అరణ్యములో అక్కడే చంపేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఈ 7 రకాల శాపాలు వెంబడిస్తాయి. ఎప్పుడు? ఆదివారం నాడు ఆరాధనకు రాకపోతే, ఆయన సన్నిధికి రాకపోతే, ఆయనతో ఒప్పందం చేసుకున్న నీవు మాట తప్పితే, మాట వినకపోతే, ఆయన సన్నిధి నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఆయన మాటను నువ్వు లెక్క చేయకపోతే, ఆయనకిచ్చే విలువను, ఆయనకిచ్చే గౌరవాన్ని నువ్వు చేయకపోతే ఖచ్చితంగా 7 రకాల శాపాలు వెంబడిస్తాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. సో దేవుడు ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు కూడా ఉన్నాయి. అదే ఇశ్రాయేలు ప్రజలకు 12 ఏళ్ల పిల్లగానప్పుడు తొలగించిన అంగీ చెప్పులు, వాడు ముసలోడు అయ్యేదాకా కూడా అంగి చినికలే, చెప్పులు అరగలేదట. హల్లెలూయా, ఇది గొప్ప కార్యమా కాదు? వారు కట్టె పొయ్యి ముట్టించి అండకుండా ఆకాశము నుంచి మన్నాను కురిపించి, బండ నుంచి మధుర జలమునిచ్చి వారిని పోషించినటువంటి దేవుడు. హల్లెలూయా. వారు మాంసం అడిగితే పూరీలను పంపించాడట. భూమికి నా ఎత్తుతోటి కుప్పలుగా పడిపోయినాయట అరణ్యంలో పూరిళ్ళు అనే పక్షులు. వీటిని కోసుకొని అండుకొని తినుర్రా నాయన అని చెప్పి దేవుడు చెప్పాడు. వాటిని అండుకొని తింటే ఈ పండ్లకెళ్ళి మాంసపు తునుకొని పోలేదట. నోరంతా గబ్బులేసిందట. కూర తింటే నోరంతా గబ్బులేసి ఆ గబ్బు వాసనతో అందరూ చచ్చిపోయారు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? దేవుణ్ణి ధిక్కరించారు, దేవుణ్ణి తులనాడారు, దేవుణ్ణి తప్పు చేసి మాట్లాడారు, దేవుని మీద సనిగారు, గునిగారు. నీకు శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, బాధ రావచ్చు, ఏదైనా రావచ్చు. నువ్వు దేవుని పాదాలు పట్టుకొని అడిగినప్పుడు దేవుడు దాని నుంచి విడిపిస్తాడు. నువ్వు దేవుని మాట లెక్క చేయక, లక్ష్య పెట్టక నువ్వు తృణీకరిస్తే శాపములు నీ మీదకి వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. అదే నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వాక్యం. 34వ అధ్యాయం 7వ వాక్యం. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి, కుమారుల మీదికి రప్పించుచునని ప్రకటించెను. దేవునికి మహిమ కలుగునుగాక. 3-4 తరాల వరకు మన పిల్లల మీదికి ఈ పాపము, ఈ శాపము మోపబడినప్పుడు ఎంత భయంకరంగా వారి కుటుంబాలు ఉంటాయి. ఇవాళ నేను మా అయ్య తిట్టినాడు కూడా తిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకని? ఉన్నదా తమ్ముకునేం లేకుండా వేసిపోయా. హల్లెలూయా. ఇప్పుడు నేను తిట్టాను, నన్ను నా బిడ్డ తిట్టదా రేపు? ఏం చేసిండు, ఏం సంపాదించడు అని అంతేనా కాదు? సో సార్లు వస్తూనే ఉంటుంది. మనం ఏదైతే చేశామో, వారు ఏదైతే చేశారో అదే మనకు వచ్చింది. మనం ఏం చేస్తాం, మన పిల్లలకి అదే వస్తుంది. సో మన పిల్లలకి అది రాకూడదు అని అంటే మనం ఏం చేయాలి? మన పిల్లల మీదకి ఆ శాపము, ఆ భారము, ఆ బాధ వారికి వెళ్ళకూడదు అని అంటే వాటిని మనం ఒప్పుకొని తండ్రికి అప్పచెప్పినప్పుడు వాటి నుంచి విడిపిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో చెప్పారు ఆయన. సరే, గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం చూద్దాం ఒకసారి. గలతీ పత్రిక 3వ అధ్యాయం గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13-14 వాక్యాలు. 13-14. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి
మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయబడ్డాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి, మన మీద ఉన్న శాపాలు తీసివేయడానికి, మన మీద ఉన్న పాపాలు కొట్టివేయడానికి, మన మీద ఏలుతున్న ధర్మశాస్త్రమును తీసివేయడానికి ఆయనే శిలువ మీద చనిపోయి శాపగ్రస్తుడిగా చేయబడ్డాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి గొప్ప కార్యం, గొప్ప సందర్భం. అందుకే సర్వలోక మానవాళి యొక్క పాప పరిహార్థమై ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేచాడు. అంటే ఆ పాపము, ఆ శాపము, ఆ భారము ఆయన మోసాడు. దేవుని ప్రణాళికలో మనందరిని రక్షించడానికి, ఆయనను శిలువ మీద చంపడానికి దేవుడు అనాదిలోనే ప్రణాళిక చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మన తాత అయినటువంటి ఆదామవ్వలు చేసిన పాపం అది వారసత్వంగా దిగి వస్తున్నది, అది పోలేదు, దిగొస్తుంది. ఆ దిగొస్తున్నటువంటి ఆ వారసత్వం యొక్క పాపమును తుడిచివేసుకోవడానికి మనం ఎన్నో కార్యాలు చేస్తున్నాం. గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, కోళ్ళ యొక్కయు రక్తము ద్వారా మనకు విమోచన కలగలేదు. మన గుండు గీక్కుంటేనో, బట్టలు మారుస్తేనో, గంగల మునిగితేనో మన పాపం పోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తములో కడగబడితేనే మనకు శాప విమోచన, మనకు విడుదల, మన ఆత్మకు రక్షణ, లేకపోతే లేదు. ఒకవేళ యేసు రక్తములో కడగబడితే మన పాపము, మన శాపము పోతుంది అనేది అసత్యమైతే, అది అబద్ధమైతే ముందున్నదే సత్యం కదా. సో ముందున్నదే సత్యం కదా. గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, కోళ్ళ యొక్కయు రక్తము పోసి బలిచ్చి, బర్రెలను, పోతులను బలిచ్చి, లేదా గుండు గిక్కొని, బట్టలు మార్చుకొని, గంగల మునిగితే పాపం పోతుంది అనేది సత్యమే అయితే, ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా శాపం, పాపం పోతుంది అనేది అబద్ధం అవుతుంది కదా. అర్థమవుతుందా? సో మొదలు వచ్చిన అబద్ధాన్ని నమ్మారు కానీ వెనుక చెప్పినటువంటి సత్యాన్ని నమ్మలేకపోతున్నాం. కారణం ఏమిటి? మన మనోనేత్రములు మూయబడి ఉన్నాయి, మన ఆత్మసాక్షి చనిపోయి ఉన్నది. ఆ సత్యాన్ని గ్రహించకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసి తన మాయా మంత్రముల చేత మనల్ని బంధించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకమునంతా బంధించేశాడు. దాని నుంచి విడుదల పొందమని, దాని నుంచి విడుదల పొంది ఆ పాప శాపం నుంచి విడుదల పొందమని యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చి మన శాపముల కొరకు, మన పాపముల కొరకు తను బలిగా అర్పించబడ్డాడన్న సత్యాన్ని ఎవరైతే గుర్తెరుగుతారో వారికి విమోచన ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆయన ఏం చేశాడు? మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని. ఇగో ఇది, హల్లెలూయా. ఇగో ఇలా ఏలాడుతుండా, ఇది శాపం. ఇది ఆయన చేసుకున్న తప్పు కాదు, ఇది ఆయన చేసుకున్న పాపం కాదు. ఆయన చేతులారా చేసిన తప్పును బట్టి, అపరాధమును బట్టి, పాపమును బట్టి ఆయన సిలువ వేయబడలేదు కానీ మనందరి కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా. అంటే మనందరము దేవుని పోలిక చొప్పున దేవుని యొక్క ఆత్మ మానవులైనటువంటి మనలో నివసిస్తుంది కనుక మనము ఈ దేహమును విడిచిపెట్టిన ఆత్మ ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆ పరమాత్మ దగ్గరికి ఈ ఆత్మ వెళ్ళాలి అంటే ఈ అపవిత్రమైనటువంటి దేహంలో ఉన్న ఈ ఆత్మ కూడా అపవిత్రమైపోయింది. ఈ అపవిత్రమైనటువంటి ఆత్మ పవిత్రపరచబడాలి అని అంటే ఆయన రక్తంలో కడగబడాలి ఈ పాప శరీరం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాపముతో నిండిన ఈ శరీరాన్ని ఎప్పుడైతే మనం కడుగుతామో ఆత్మ కూడా పవిత్రంగా మారి ఆయన ధ్యానములో, ఆయన సన్నిధిలో ఆత్మ ఆయన వాక్యమును విని మన ఆత్మను సరి చేసుకొని, మనల్ని మనం సరి చేసుకొని ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనము నమ్మకంగా ఆయన మాట ప్రకారం బ్రతకడానికి ఇష్టపడతామో కాలం చెల్లి మనం వెళితే ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అదనమాట. దానికోసం యేసు ప్రభుని నమ్మాలి. రోగాలు పోతాయని, నొప్పులు పోతాయని, ఆస్తులు వస్తాయని, ఎండి బంగారం వస్తుందని, మొగుడు మీదకెళ్ళి మూటలు మూటలు వాడతాయని అందుకాదు దేవుని నమ్మాల్సింది. హల్లెలూయా. ఇవన్నీ సెకండ్ చాప్టర్. మొదటిది ఏమిటి మాట అంటే మనకు మోక్షం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఆ మోక్షాన్ని
మనకు కలగజేయడానికి ఆయన వచ్చాడు. ఆ మోక్షం అనేది, ఆ స్వర్గం అనేది, ఆ పరలోకం అనేది, ఆ నిత్యత్వంలో ఉండేటిది, అది గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము. ఎందుకని? ఆయనలో నుండి మనం వచ్చాము గనక తిరిగి ఆయనలోనికి మనం వెళ్ళాలని ఆయన యొక్క ఉద్దేశం. హల్లెలూయా. భూమి కింద అగాధం పాతాళం ఉన్నది. భూమి కింద అగాధం పాతాళం ఉన్నది. ఈ అగాధం పాతాళం ఏంటంటే ఏదైనా నేస్తే దిగిపోవడే. ఇక దానికి అడుగు ఉండదు, ఇట్లా అడుగు ఉండదు, ఆధారం ఉండదు, ఇక దిగిపోవడే. అది ఎంత దూరం దిగిపోతుంది? 8,000 కిలోమీటర్లు పోతుంది. ఇక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి అగాధములో లేదా పాతాళములో లేదా నరకం అగ్నిగుండములో మనము పడకుండా ఉండాలని దేవుడు ఈ ప్రణాళికను సిద్ధం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే సాతాను గారి కోసము సిద్ధపరిచిన నరకం, సాతాను కోసం, వారి అనుచరుల కోసం సిద్ధపరిచిన పాతాళం, వాడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఏ మనుషుల కోసం అయితే ఈ పరలోకం అని, ఈ రక్షణ అని, ఈ మోక్షం అని చేశావో దాంట్లోకి మనుషులు రాకుండా వీరందరిని నా వైపు తిప్పుకొని నేనే దేవుణ్ణని మనుషుల చేత మొక్కించుకుంటా, నీవు దేవుడు కాదని నిన్ను తిట్టిపిస్తా అని దేవునితో ఛాలెంజ్ చేసి, ఒప్పందం చేసి, ఆకాశ జ్యోతుల మండలం అనగా మధ్యాకాశంలో వాయుమండలంలో వాడు అనుచరులు ఉండి ఈ లోకమును తన గుప్పెట్లో బంధించేసి మనమందరినీ తన వైపు తిప్పుకొని వాణ్ణి దేవుడిగా మొక్కుతున్నటువంటి సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అట్లా జరుగుతున్నటువంటి వాణి నుంచి, వాని భ్రమ నుంచి, వాని శాపము నుంచి, వాని పాపము నుంచి మనల్ని విడిపించడానికి ఆయన శాపముగా చేయబడి శిలువ మరణం పొందినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. ఇంత గొప్ప మర్మాన్ని, ఇంత గొప్ప ఆలోచనను ఆయన చెప్పినటువంటి విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మాట వినకపోతే శాపం వస్తుంది. వాక్యానికి మనం విధేయులం కాకపోతే, వాక్యానికి మనం లోబడకపోతే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోతే, నువ్వెంత పెద్ద వ్యక్తివైనా సరే శాపం వస్తుంది ఖచ్చితంగా. నువ్వు ఇక్కడ ఎంత మంచిగా బతికినా రేపటి తరం అంటే నీ పిల్లల భవిష్యత్తు ఏంటి అది ఆలోచన చేయాలి. నువ్వు మంచిగా బతికి నువ్వు కాలం చేసి వస్తే నీ పిల్లల భవిష్యత్తు ఏంటి? తండ్రుల కాలం గొప్పగా బతికారు, ఇప్పుడు మేము బతుకున్నామా? అంత గొప్పగా ఉన్నదా? కనబడుతుందా? కొన్ని కుటుంబాలు లేకుండా పోయినాయి, కొన్ని కుటుంబాల పేర్లే లేకుండా పోయినాయి ఊర్లో. అంటే కారణం ఏంటి? వారు చేసిన పాపము, అపరాధము, శాపము వారి కుటుంబాలను లేకుండా చేశాయి. హల్లెలూయా. కనుక ఆ దేవుని యొక్క కృపను, ఆయన సన్నిధిని మనం పొందుకుంటే దాని నుంచి విడిపిస్తారన్నాడు, దాని నుంచి తప్పిస్తారన్నాడు. చూద్దాం దేవుని వాక్యములో నుంచి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15-20 వాక్యాలు. 28వ అధ్యాయం 15-20 వరకు. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. హల్లెలూయా. ఏంటంట? ఆయన మాట వినకపోతే ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఏంట శాపములు? పట్టణములో నీవు శపించబడదువు, పొలములో నువ్వు శపించబడదువు, ఆ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు శపించబడును, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ ఆవులు, నీ గొర్రె మేకలు మందలు శపించబడును. దేవునికి మహిమ కలుగును గాక. నీవు లోపలికి వచ్చినప్పుడు శపించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడదువు. శాపములు వెంబడిస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఖండితముగా చెప్పాడు. ఈనాడు క్రైస్తవులమైన మనము ఆయన మాట వినకపోతే, ఆయన మాటను అంగీకరించకపోతే, ఆయన మాట అనుసారంగా మనం జీవించకపోతే
ఈ శాపములన్నీ కూడా మనల్ని వెంబడిస్తాయి. ఎంత కష్టం చేసినా ఏట్ల పచ్చి పులుసే. హల్లెలూయా. ఏట్ల పచ్చి పులుసు నోటికి వస్తుందా, పాటికి వస్తుందా? దేవునికి స్తోత్రం. సో అలాంటి జీవితం మనది కాకుండా ఉండాలి అంటే ఆయనకు విలువిచ్చి, ఆయనను గౌరవించి, ఆయనను మహిమపరిచే వ్యక్తులుగా మనం ఉండడానికి ఇష్టపడినప్పుడు దేవుడు అదే లేఖనంలో మరొక మాట చూద్దాం, 26వ వాక్యం నుంచి, నీ కళేబరములు సకలమైన ఆకాశ పక్షులను భూజంతువులను ఆహారమగును, వాటిని బెదిరించు వాడెవడను ఉండడు. నీవు చనిపోతే నీ శవాన్ని పీకు తింటే ఆకాశ పక్షులు జంతువులని. ఎందుకని ఆ మాట చెప్తూ ఉన్నాడు అని అంటే, మాట విననందున, ఆయనకు విలువివ్వనందున, ఆయన సన్నిధికి రానందున, ఆయనను వెంబడించినందున ఇవన్నీ కూడా సంభవిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తున్నాయి. హల్లెలూయా. ప్రతిసారి ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, ఆ కృప వెంబడి కృపం వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు. ఏలియా ఎప్పుడైతే దేవునికి అప్పచెప్పుకున్నాడో, దేవుని మాట ప్రకారం జీవించాడో, ఆయన పోషింపబడ్డాడు, ఎత్తబడ్డాడు, దేవుని మహిమలో చేర్చబడ్డాడు. హల్లెలూయా. ఆనకు ఎప్పుడైతే దేవునితో నడవడానికి ఇష్టపడ్డాడో, దేవుని మాటను అంగీకరించాడో, ఆయన మరణము చూడకుండా ఎత్తబడ్డాడు. హల్లెలూయా. యోహాను కూడా, యేసు ప్రభు శిష్యులలో ఒకడైనటువంటి యోహాను కూడా బెల్లం కళాయిలో మంచి నూనె పోసి ఆయనను శాపను ఏంచినట్టు ఏంచి ఒక దివిలో పడేశారు. ఆయన చనిపోలేదైనా, ఆయన ఎత్తబడ్డాడు ఆకాశానికి. హల్లెలూయా. యేసు ప్రభు ధవళ సింహాసనం తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్న యేసు ప్రభు లేచి నిలబడ్డాడు. ఒరే యోహాను రా నా దగ్గరికి అని ఆయన పిలుచుకొని ఈ ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షత అంతా చూపించాడు. ఇదిగో రాబో కాలముల భవిష్యత్తులో జరగబోతున్న విషయాలు నేను నీతో సంభాషిస్తున్నాను అంటే నేను నీకు చెప్తున్నాను, విను, రాయి, ఒక గ్రంథం రాయి, నీకు ఇది ధన్యత నేను ఇస్తున్నాను. ఎందుకని? నా కొరకు ఇంటి భయంకరమైన శ్రమలు అనుభవించావు, ఇన్ని కష్టాలు పడ్డావు, నువ్వు బాధపడకు, నీకు మంచి భవిష్యత్తును నేను చూపిస్తాను, నువ్వు నాతో ఉంటావు, ఇదిగో ఈ కార్యాలని నువ్వు రాయి. నీవు ఇట్టి అర్హత పొందుకున్నావు. ఏ అర్హత? ఈ విషయాలని నువ్వు వినే అర్హత, రాసే అర్హత నీ దేవుడు నీకు ఇచ్చాడు కనుక వీటిని రాయి బిడ్డ అని చెప్పి యోహాను ఆకాశానికి ఎత్తబడి ఆ పరలోకములో ఈ గ్రంథాన్ని వ్రాస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు, దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధి, దేవునితో కలిసి బ్రతకడము, దేవుని మాట వినడం, దేవునికి విధేయులుగా జీవించడం అనేది గొప్ప ధన్యత. హల్లెలూయా. హెజ్కేలు గ్రంథంలో హెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనను ఎత్తుకొని వెళ్ళి ఒక పేద బాయిలో దించుతారు. పేద బాయిలో దించినప్పుడు అన్ని బొక్కలే ఉంటాయి. అది యుద్ధ భూమి, ఎంతమంది యుద్ధంలో చచ్చిపోయారో తెలియదు కానీ వారందరి బొక్కలే ఉన్నాయి ఆ బాయిలో. పేద బాయి నిండా బొక్కలు. ఆ బొక్కల మీద దేవుడు ఈ హెజ్కేలు ప్రవక్తను దించి ఇవి బ్రతకగలుగుతాయా అని దేవుడు మనిషిని అడుగుతున్నాడు. హల్లెలూయా. మనుషులు మనమడగాలి దేవుణ్ణి, ఏమని? ఇవి బ్రతకగలుగుతాయా అని. దేవుడు హెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, ఇవి బ్రతకగలయా? అయ్యా నాకేం తెలుసు, అంతా నీకే తెలుసు, నువ్వు బ్రతకమంటే బతుకుతాయి అని దేవుని మీద భారం మోపాడు. సరే, నీ నోట నా మాటలు ఉంచుతున్నాను, నువ్వు మాట్లాడు. ఎవరితో? ఈ ఎండిపోయిన ఎముకలతో నువ్వు మాట్లాడు, హెజ్కేలు మాట్లాడు అన్నాడు. అప్పుడు హెజ్కేలు ప్రవక్త ఏదైతే మాట్లాడాడో అది జరిగింది. హల్లెలూయా. నరములతోను మాంసముతోను గడగడ గడగడ శబ్దము పుట్టి వారందరూ కూడా మనుషులుగా కంటికి ఆగిపోయి సముద్రమంతా సైన్యముగా నిలబడిరని దేవుని వాక్యంలో రాసింది. హల్లెలూయా. దేవుని కార్యము చనిపోయిన స్థితిలో ఉన్న పాపిష్టి జీవితం జీవిస్తున్న, భ్రష్టు జీవితం జీవిస్తున్న, భయంకరమైన స్థితిలో మనం బ్రతుకుతున్నా దేవుడు బ్రతికించి నిలబెట్టగలడు. హల్లెలూయా. హల్లెలూయా. దాన్ని తీసివేయగలడు, దాన్ని తొలగించగలడు. సాతానుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఏమయ్యాడు? దేవుని కొడుకు, నీకు ఆకలవుతుందా? వాడు చెప్పిండి, నువ్వు దేవుని కొడుకు, నీకు ఆకలవుతుందా? వాడు చెప్పిండి, ఆ రాళ్ళు రొట్టెలు చేసుకొని తిను, గది కూడా చేత కదా నీకు, లేకపోతే నేను పెడతాను ఆ రొట్టెలు అన్నాడు సాతాను. ఒరే సైతాను, నువ్వు మనిషినే చూస్తున్నావురా, దేవుని చూస్తున్నావు, నీకు తెలియదు, నువ్వు ఎడ్డడివిరా, మూర్ఖుడివిరా,
నీ కళ్ళు మూసుకపోయి నీకు తెలుస్తలేదు. రొట్టెతోనే కాదురా, దేవుని మాటతో కూడా మనిషి బతుకుతాడు. పోయిడికి అన్నాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు?